మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. హృదయ కాలము ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు. నైనా మా జీవితంలో మరొక దినం నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు. నైనా ప్రభా, నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి వాక్యమై ఉన్న దేవ మాతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచి నీ వాక్యం ద్వారా మనం జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందనుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దినదినము దేవుడు మనల్ని కాపాడుతూ మన కుటుంబంలో కాపాడుతూ మనల్ని పోషిస్తూ మనల్ని దీవిస్తున్న దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇరుదే కలం ఎఫెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్, కృతజ్ఞత స్తుతులతో ప్రార్థన. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి గురించి మరి దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు అనేకులకు మాదిరిగా, అనేకులకు విశ్వాసులుగా, అనేకులకు మంచి కార్యాలు చేసి జీవించినప్పుడు మన గురించి కూడా ఇతరులు ప్రార్థన చేస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం చేసే మంచి కార్యాలు ఒకవేళ మనం కొన్ని సందర్భంలో మర్చిపోవచ్చు, కానీ ఆ మంచితనం పొందుకున్న వారు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మన గురించి ప్రార్థన చేస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పరిశుద్ధులుగా జీవించినప్పుడు, దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని వాక్యం కొరకు జీవించినప్పుడు ఒకనొక దినము మనల్ని కూడా ఎవరో ఒకరు జ్ఞాపకం చేసుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్, కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత అర్పణలు, మరి ప్రార్థన అనే అంశము హృదయ కాలము ధ్యానించబోతాము. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ఇవ్వడము, అలాగే ప్రార్థన, ఈ రెండు అంశాలు హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజల గురించి, అలాగే పరిశుద్ధుల కొరకు, మరి పరిశుద్ధుల గురించి విన్నప్పుడు అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థనని హృదయ కాలము జ్ఞాపకము చేయబడుతుంది. ఈతవు చేత ప్రభు అయిన యేసు నందలి మీ విశ్వాసమును గురించి, పరిశుద్ధుల ఎడల మీరు చూపుచున్న విశ్వాసంను గురించి నేను విని ఉంటిని. హల్లెలూయా. దేవుని సేవకులని, దేవునికి పరిచారకులని, అలాగే దేవుని యొక్క పరిచర్యలో పాలు పంచుకున్న వారిని, అలాగే దేవుని సేవలో ముందుకు సాగిపోతున్న వారికి సాయం చేయడం ఎంతో మంచిది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు ఇక్కడ చూసినట్టయితే ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలు మరి వారు చూపిస్తున్న పరిశుద్ధుల ఎడల వారు చూపిస్తున్నది అపోస్తలుడైన పౌలు ఆ మాటలు విన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేస్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనములు కలిసి ఉన్నాయి. 3-4 వచనంలో చూసినట్టయితే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి, పరిశుద్ధుల మీద మీకు ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిత్యము ప్రార్థన చేయించున్నాము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధుల ఎడల, అలాగే దేవుని భక్తుల ఎడల, మరి వారి ఎడల మనం చూపించే మంచితనము కానీ, వారికి మనం సహాయం చేయడం కానీ, అది దేవుని పరిచర్యలో, దేవుని సేవలో వారు చేస్తున్న పనిలో మనకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మనందరికీ కూడా పరలోకమందు ఒక నిరీక్షణ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లోకంలో మనం జీవించిన కాలమంతా కూడా దేవుని కొరకు, దేవుని సేవకులకు, దేవుని పరిచర్యకు, సంఘంకు సాయం చేసినప్పుడు దేవాది దేవుడు నూరంతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కొలస్సీలు కూడా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం గురించి, మరి పరిశుద్ధుల మీద
మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీకు నిత్యము ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధుల మీరు చూపించిన ప్రేమను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని అపోస్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల మేము విని ఎల్లప్పుడూ మీ నిత్యం ప్రార్థన చేస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడని అపోస్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే వీరందరూ కూడా పరిశుద్ధుల ఎడల వారు చూపించిన ప్రేమ, వారు చూపించిన మంచితనాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన ఎఫెసీయుల పత్రికలో కూడా ఈ మొదటి అధ్యాయం 15వ వచనంలో కూడా చూసినప్పుడు ఈతవు చేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ విశ్వాసం గురించి పరిశుద్ధుల మీరు చూపుచున్న విశ్వాసం గురించి నేను విని ఉంటిని. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పరిచర్య ముందుకు సాగిపోవాలి అంటే మన హస్తాలు ఇప్పబడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల భారతదేశంతో కూడా విస్తారంగా సేవ చేయబడాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన గుప్పిట్లు మనం విప్పినప్పుడు, పరిచర్యను బలపరిచినప్పుడు ఆ పరిచర్య అనేకుల దగ్గరికి వాక్యమైన విత్తనం వెళ్ళబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది మిషనరీస్, ఎంతోమంది దేవుని యొక్క సేవకులు భారతదేశానికి వచ్చి వారు పరిచర్య చేసి వారి త్యాగాల రూపంగానే ఈరోజు భారతదేశంలో ఇంత గొప్ప సువార్త ప్రకటించబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వెళ్ళే వారిని మనం ప్రోత్సహించాలి. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో వాడబడుతున్న వారిని మనం సాయం చేసినప్పుడు ఆ పరిచర్య అనేది ఇంకా విస్తరించబడినప్పుడు, ఆ పరిచర్య అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. అక్కడ రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డ ఒక రక్షణలో నీవు నేను పాత్రుడుగా ఉంటాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మానక ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ఎందుకంటే పరిచర్య ముందుకు సాగిపోతున్నది అంటే పరిశుద్ధుల ఎడల, దేవుని భక్తుల ఎడల, దేవుని యొక్క పరిచారకుల విషయంలో, దేవుని సేవకుల ఎడల వారు చేస్తున్న మంచితనము, వారు చూపిస్తున్న ఆ ప్రేమ, వారు చూపిస్తున్న వారి యొక్క సాయము విధమై అపోస్తుడైన పౌలు తన ప్రార్థనలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 17వ వచనం చూసినట్టయితే, మరియు మీ మనోనేత్రంలో వెలిగించబడినందున ఆయనను మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల ఎడల ఆయన శాస్త్రము యొక్క మా ఐశ్వర్యం బట్టి ఆయన క్రీస్తునందు మీ విమోచన గురించి బలాతిష్యను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న ఈ శక్తి యొక్క అపూర్వ నిత్యము మహత్యాన్ని బట్టి మీరు తెలుసుకోవాలనని మన ప్రభు యేసుక్రీస్తు దేవునిని మహిమ స్వరూపము తండ్రి తనకు తెలుసుకున్నట్టు మీకు కూడా జ్ఞానము ప్రత్యేకములను మనకు అనుగ్రహించును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క ప్రేమ తెలుసుకున్నవారు, దేవుని యొక్క మంచి మాటలు తెలుసుకున్నవారు, వారు ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా ఉంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, యేసు ఆమెతో, నేను ఇంకా కూడా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు వాని యొద్దకు ఎక్కిపోనుచున్నాడని వారితో చెప్పెను. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మగ్దలేని మరియతో మొదటగా కనబడిన దేవాది దేవుడు తన సహోదరులు మరి శిష్యుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వర్తమానమును తెలియచేయమని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇంకా నేను పరలోకానికి ఎక్కిపోలేదు కాబట్టి వారికి తెలియచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు మగ్దలేని మరియతో తెలియజేసిన వర్తమానము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాగే చూసినట్టయితే రోమపత్రిక 8వ అధ్యాయము 23-24 వచనం చూసినట్టయితే, రోమపత్రిక 8వ అధ్యాయం 23-24 వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రధాన ఫలము నొందిన మనము కూడా
దత్తపుత్రము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొని మనలో మనము ములుగుచున్నాము. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అంతేకాదు ఆత్మ యొక్క ప్రధాన ఫలము మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రధాన ఫలం నందు మనము కూడా దత్తపుత్రత కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొని మనలో మనము ములుగుచున్నాము. ఎలాగైనా మనం నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి. అలాగే చూసినట్టయితే నిరీక్షింపబడినది కనబడనప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అయితే తను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దానిని చూచుచున్న వారు మరి నిరీక్షణ గురించి ఎవరు కనిపెట్టును అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే తిరిగి ఎఫెసీ పత్రికకు వచ్చినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి 18, 19 వచనములు కలిసి ఉన్నాయి. 17 వచనం చూసినట్టయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనే నిరీక్షణ ఎట్టిదో. దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపాంతరకు ముందుకే ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం అందరం కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలమై ఉన్నాము. కానీ మనము దేవుని సన్నిధి నుంచి మన విషయంలో మనం దూరం అవుతున్నాము. మనము లోకానుసారంగా వెళుతూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని వదిలేసి మనం వెళుతున్నాము. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదలలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ పరిశుద్ధులైన ఆయన శాస్త్రము యొక్క మహేశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినగోర్చున్న బలాత్యశను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపౌరమితమైన మహత్వాన్ని బట్టి తెలుసుకోవాలని మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకున్నట్టు మీకు కూడా జ్ఞానము ప్రత్యేకంలో మనస్సు అనుగ్రహించినట్టు నేను ప్రార్థనలందు మేము గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రార్థనలందు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రార్థనలందు మీ గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నాను. విజ్ఞాపన ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీ సంఘంలో ప్రజలు మరి విశ్వాసుల గురించి వారు చూపిస్తున్న పరిశుద్ధులైన వారు చూపిస్తున్న ప్రేమని బట్టి అపోస్తలుడైన పౌలు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రార్థనలో ఎల్లప్పుడూ వారిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నేను నా ప్రార్థనలందు మీ గురించి విజ్ఞాపన చేయుచున్నాను. మన గురించి ఒకరు ప్రార్థన చేయడము ఎంతో ఆశీర్వాదకరము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న పరిశుద్ధుల వారికున్న విశ్వాసుల గురించి, వారు చూపిస్తున్న పరిశుద్ధులైన వారు చూపిస్తున్న ప్రేమను గురించి మరి వినడమే కాకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి విషయమై ప్రార్థన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము, మీ ఎద్దుకు వచ్చిన సువార్త సత్యమును గురించి బోధన వల్ల మీ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. సువార్త, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ సువార్త సర్వలోకంలో ఫలించి వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపణ గురించి విని సత్యంగా గ్రహించి నాటి నుండి మీలో సత్యము ఫలించి వ్యాపించినది. సత్యవాక్యము, వాక్యము అనగానే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గాస్పెల్ మెసేజ్ లేదా గాస్పెల్ మీటింగ్స్ ఏవన్నా కానీ సువార్త అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననము జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణుడైనప్పుడు ఆ సువార్త వినబడుతుంది. ప్రియ దేవుని సంగమా, తిరిగి ఆయన రానయ్యున్నాడు. 5 అంశంలో సువార్తలో చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు జననం ఒకటి, యేసు ప్రభు శిల్వ మరణం ఒకటి, యేసు ప్రభు పునరుద్ధానం ఒకటి, యేసు ప్రభు పరలోకానికి ఎలాగైతే ఎక్కిపోయినాడో మరలా 5వ రీతిగా మరి తిరిగి రాబోతా ఉన్నాడు. ఇది సువార్త అనే సత్యం జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సువార్త అనగానే
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కి వెళ్ళడము, అలాగే తిరిగి ఆయన రానయ్యున్నాడు. ఇది సువార్త, ఇది సత్య సువార్త అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు యేసుక్రీస్తు కూడా తెలియజేసిన మాట ఏంటంటే మత్తయి సువార్త 4:17 ప్రకారం చూసినట్టయితే, అప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త మారు మనసు పొందుడే, రక్షణ పొందుడే హృదయ కలము. ప్రభు యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలనేది ప్రభు యేసుక్రీస్తు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 4:17 చూసినట్టయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచూ ప్రకటించడం మొదలుపెట్టడం. మారు మనసు పొందడమే సువార్త అనగానే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు యేసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయడం మాట జ్ఞాపకం చేయబడుతుంది. మన పాపములు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు మన పాపములను క్షమిస్తాడు, మనకు రక్షణ కలగజేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత స్తుతులు చెల్లించుట ప్రార్థన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1:3 చూసినట్టయితే 2-3 కలిసి ఉన్నాయి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1:2-3 విశ్వాసంతో కూడా మీ పనిని, ప్రేమతో కూడా మీ ప్రయాసంలో, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అనే దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచున్నాము. మీ అందరి నిత్యము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు తెస్సలోనికి రాసిన పత్రికలో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చేసే మంచి పనులు బట్టి కూడా మన గురించి సేవకులు ప్రార్థన చేస్తారు. మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని మందిరంలో మనం ఇచ్చే ప్రతి కానుకను బట్టి, దేవుని మందిరంలో మనం చేసే పనులను బట్టి, దేవుని యొక్క మందిరంలో సేవకుల పట్ల మనం చూపిస్తున్న మంచితనాన్ని బట్టి సేవకులు మన నిత్యము ప్రార్థన చేస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ చూసినట్టయితే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1:2-3 చూసినట్టయితే, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసంను, మన ప్రభువైన యేసుక్రీస్తుని నిరీక్షణతో కూడా మీ ఓర్పును మేము మానక తండ్రి అయిన దేవుని ఎదుట మానక విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరికి నిత్యము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన గురించి సేవకులు ప్రార్థన చేయడము అది మనకు ఆశీర్వాదకరము, మన కుటుంబంకు ఆశీర్వాదకరము. సంఘ కాపరి కానీ సంఘంలో ఉన్న కాపరులు ఎవరైనా కానీ మన గురించి ప్రార్థన చేస్తున్నారు, మన మంచి విషయంలో మనము దేవునికి చేసే గొప్ప కార్యాల గురించి మనల్ని వారు జ్ఞాపకము చేసుకుంటున్నారు అంటే అది నీకు, నీ కుటుంబంకు ఆశీర్వాదకరము, దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుల నోట్ల మీ పేర్లు వచ్చినప్పుడు, మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు ఆ సేవకుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సేవకులను మనం బలపరిచినప్పుడు, సంఘాన్ని బలపరిచినప్పుడు, మరి సేవా పరిచర్యను మనం బలపరిచినప్పుడు వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ కుటుంబంలో గురించి ప్రార్థన చేస్తారు. దేవునికి మరి మీకు మధ్య సేవకుల ప్రార్థన ఉంటుంది. సేవకులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవుని పరిచర్యలో మీరు చేసిన మంచి కార్యాల గురించి దేవుని సన్నిధిలో మీ కొరకు మొరపెడుతున్నప్పుడు ఆ మొర దేవాది దేవుడు విని దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక, మీ కుటుంబంలో దీవించును గాక. మీరు కూడా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో బహు గొప్పగా వాడబడుతున్నట్టయితే తప్పకుండా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీ కుటుంబం మీద రానుగాక. మీ కుటుంబం మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు వర్ధిల్లును గాక. దేవుని కృప, ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీ కుటుంబం మీద దేవుని యొక్క కృప, ఆశీర్వాదము
ఎల్లప్పుడూ ఉండును గాక. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మనం కూడా సంఘాలను బలపరిచినప్పుడు, సేవకులను బలపరిచినప్పుడు, పరిచర్యను బలపరిచినప్పుడు ఈ లోకంలో మనెమ్మడి ఏది రాదు. కానీ మనం లోకంలో ఉన్నా లేకున్నా మన గురించి సేవకులు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మన కొరకు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు దేవునిని మహిమపరిచినప్పుడు మన పిల్లలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇటు మాటలను దేవుడు కాలం హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయకాలం థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్ అపోస్తుడైన పౌలు ఒక ప్రార్థన నైనా ప్రభా. మరి విశ్వాసులు నైనా మరి పరిశుద్ధులైన వారు చూపిన ప్రేమను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తుడైన పౌలు చేసిన ప్రార్థన నైనా ప్రభా నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మేము కూడా సేవను బలపరిచే బిడ్డలుగా, సంఘాలను బలపరిచే విధంగా, పరిచర్యను బలపరిచే విధంగా, సేవకులకు సాయం చేసే విధంగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వారు ప్రతి వారు కూడా పరిచర్యను బలపరిచి పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి వారి వంతు వారు హస్తాలు ఇప్పి నాయన ప్రభా నేను ఘనపరచడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి ఎండాకాలంలో వచ్చేటక నాయన ప్రభా వాతావరణం తట్టుకునే శక్తిని మాకు దయచేయండి. యేసయ్య ప్రభా ఈరోజు కూడా మంచి వాతావరణం నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని బలపరిచి మరి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఆయన యందు విశ్వాసం వచ్చిన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడూ వారి కుటుంబంకు దేవుని యొక్క మా ఐశ్వర్యమును, కృప, సమాధానము ఎల్లప్పుడూ తోడై నిండి ఉండును గాక. ఆమేన్.